డెవలప్మెంట్ కోసమని నేను వచ్చాను. నా వ్యాపారం బాగుంది, సార్ చెప్పినట్టుగా జరిగింది. సారు కొన్ని పరిహారాలు ఇచ్చారు, రాయమని చెప్పారు, అవి రాశాము. మాకు బాగుంది. సార్ కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భగవంతుడికి పెరుగన్నం నివేదన చేయటం వల్ల వచ్చే ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సహజంగా మనకి భగవంతుడికి పూజా కార్యక్రమంలో మనం అనేక నైవేద్యాలు స్వామివారికి మనం పెడుతూ ఉంటాం. కానీ పెరుగన్నాన్ని గనక మీరు తాలింపు వేసి ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టినట్లయితే ఆ స్వామి కరుణ మనకి అనంతముగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మహాలయ పక్షంలో గనక మీరు సద్బ్రాహ్మణుడికి పెరుగన్నాన్ని గనక దానం ఇచ్చినట్లయితే, లేక ఆయనకి గనక మీరు పెరుగన్నం పెట్టినట్లయితే మీకు పితృదోషములు అయినప్పటికీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అలాగే శనివారం రోజున గనక మీ యొక్క ఇంటి దైవం, అంటే మీ విలవేల్పు అంటాం, ఇంటి దైవం అంటాము, లేక కులదైవము అన్నా కూడా ఆయనకి గనక మీరు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ స్వామిని మీరు వేడుకున్నట్లయితే మీకు కటిక దారిద్ర బాధలన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే గురువారం రోజున గనక లక్ష్మీదేవికి పెరుగన్నం నివేదన చేసినట్లయితే మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలుగుతాయి అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి జన్మ నక్షత్రం, అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి జన్మ నక్షత్రం ఉంటుంది కదా, ఆ జన్మ నక్షత్రం రోజున గనక వేద సాధలకి గనక మీరు పెరుగన్నాన్ని గనక దానం చేసినట్లయితే, అలాగే మీ ఇంటి దైవానికో ఇష్ట దైవానికో కులదైవానికి కూడా నివేదన చేసి మీరు ఆ దైవాన్ని ప్రార్థించినట్లయితే, ముఖ్యంగా వేద సాధలకి ఈ పెరుగన్నాన్ని దానం చేసినట్లయితే మీకు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినప్పటికీ కూడా విఘ్నాలు లేకుండా విజయవంతమై మీ జీవితాంతము ఆనందముగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలిగి ఆనందముగా ఉండగలుగుతారు అని మన పెద్దలు తెలియచేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా పెరుగన్నం నివేదన చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీరు పెరుగన్నాన్ని నేను చెప్పిన వారంలోనే కాకుండా అవకాశం ఉన్న వారు ప్రతిరోజు కూడా పెట్టి అది 10 మందికి వితరణ చేయటం వల్ల మరింత ఫలితాలు పొందగలుగుతారు. అవకాశం ఉన్నవారు, నమ్మకం ఉన్నవారు మీరు ఆచరించి చూడండి. దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది. ఏదైనా చేస్తేనే కదా దాని ఫలితం తెలిసేది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.